నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. యాప్స్ ప్రస్తుతం ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. మొబైల్ అంటే కేవలం మాట్లాడుకోవడం, ఎస్ఎంఎస్లు పంపడం అర్థం నుంచి మినీ కంప్యూటర్ స్థాయికి తెచ్చాయి ఈ అప్లికేషన్స్. అంతర్జాల మహిమతో ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత కాలంలో రోజురోజుకు వెలుగు చూస్తున్న మొబైల్ యాప్తో దునియా అరచేతిలో బందీ అయ్యింది. కరెంటు బిల్లు కట్టాలన్నా, బస్, రైల్ టికెట్ ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కూర్చున్న చోట నుంచే పని జరిగిపోయే సదుపాయము కలిగింది. అక్కడికి సినిమాకు వెళ్లాలన్నా గంటల తరబడి టికెట్ల కోసం పడిగాపులు కాసే పరిస్థితికి యాప్స్ చెల్లిచిట్టుపాడాయి. ఇలా మనిషి జీవితంలో ఓ బంధువులా మారిపోయిన మొబైల్ యాప్స్ వినియోగదారులతో యాప్ హురే అనిపిస్తున్నాయి. కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు కట్టాలి. ఇవాళే ఆఖరి రోజు. కానీ ఆఫీసుకు వెళ్లి తీరాల్సిందే. ముందే కరెంట్ ఆఫీసుకు వెళ్లినా జనంతో కష్టాలు తప్పవు. ఇప్పుడేం చెయ్యాలి? బిల్లులు ఎలా కట్టాలి? ఇలా మన జీవితంతో పెనవేసుకున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపాయి మొబైల్ యాప్స్. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కూర్చున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టివేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ అప్లికేషన్స్. మనం ఏది కోరుకుంటే అది తీరిపోయే మన ముందుకు తెస్తున్నాయి. ఊరుకు వెళ్లే బస్సు దగ్గర నుంచి మొదలు పెడితే విదేశాలను చుట్టి వచ్చేందుకు విమాన టికెట్ల వరకు ఒక యాప్ తో సొంతమవుతున్నాయి. అనారోగ్య సమస్యలకు సైతం వైద్య సలహాలు అందిస్తూ ఓ డాక్టర్లా మారిపోయాయి. యాప్స్ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు కాస్త మినీ కంప్యూటర్లుగా మారి ఆధునిక ప్రపంచాన్ని అరచేతిలోకి తెస్తున్నాయి. అసలు మొబైల్ అప్లికేషన్స్ అందిస్తున్న సదుపాయాలేంటి, సెల్ ఫోన్ సేవలందించడమేంటి అనే పూర్వాపరాల్లోకి వెళితే మొబైల్ ఫోన్ల ఆవిష్కరణ ప్రపంచ సమాచార వ్యవస్థ రూపురేఖలనే మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. 6 ఏళ్ల కిందటి దాకా మ్యూజిక్ ప్లేయర్లు, కెమెరా నాణ్యత, బ్యాటరీ పనితీరు లాంటి సౌకర్యాలతో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులను ఆకర్షించేవి. కానీ రకరకాల సదుపాయాలు కల్పించే యాప్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫోన్లో అన్ని రకాల యాప్స్ కు అనుకూలించే వెసులుబాటు ఉందా లేదా అనే విషయానికి వినియోగదారులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల కోసం అవసరమయ్యే మెమరీ సామర్థ్యం ఉంటే చాలని భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు మనకు నచ్చినట్టుగా మార్చుకునే వేలాది యాప్స్ అందుబాటులోకి రావడమే వినియోగదారుల అభిరుచిలో ఈ మార్పుకు కారణం. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు, వ్యక్తిగత పనులు మొదలు కార్యాలయ వ్యవహారాలను చక్కబెట్టే వరకు ఎలాంటి పనినైనా చేసి పెడతామంటున్నాయి యాప్స్. చిన్న, పెద్ద, ఆడ, మగ ఇలా అన్ని వర్గాలకు సేవలందిస్తున్నాయి. యాప్స్ వల్ల కలుగుతున్న అమితమైన ప్రయోజనాల్లో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే, ప్రయాణ టికెట్ల రిజర్వేషన్లు. గతంలో పక్క ఊరికి వెళ్లాలన్నా టికెట్ కోసం పడరాని పాటలు పడక తప్పదు. పండుగ రోజులు, ఏదైనా బంద్ రోజుల్లో అయితే ఈ కష్టాలు మరింత అదనం. మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫోన్ నుంచి టికెట్ బుక్ చేసుకుని సులభంగా ప్రయాణాన్ని సాగించే వెసులుబాటు కలిగింది. ఆర్టీసీ బస్ పోర్టల్ గా ఉన్న అభిబస్, రెడ్ బస్ వంటి మొబైల్ యాప్ ద్వారా టికెట్లు పొందే అవకాశం లభించింది.
ఇక రైలు టికెట్ల బుకింగ్ ఐఆర్సీటీసీ అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఐఆర్సీటీసీలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బ్లాక్బెర్రీ 10 అనే యాప్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఇక విమానయానం, మేక్ మై ట్రిప్, యాత్రా.com, క్లియర్ ట్రిప్ సహా అనేక అప్లికేషన్స్ ఆకాశయానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ఇక తెలియని ప్రదేశాల్లో వసతి సదుపాయాలు అందిస్తున్నాయి అగోడా వంటి యాప్స్. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు తెలియని విషయాలు తెలియజేస్తుంది గూగుల్ గాగుల్స్. ఫోటో తీసి దానిని అప్లోడ్ చేస్తే చాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడం ఈ యాప్ ప్రత్యేకత. ఏ ఊరు ఎక్కడ ఉంది, ఎలా వెళ్లాలనే పూర్తి వివరాలు అందిస్తోంది గూగుల్ మ్యాప్. బ్యాంకింగ్ ఒకప్పుడు కొంతమందికి మాత్రమే అవసరమైన వ్యవస్థ. కానీ ప్రస్తుతం పెరిగిపోయిన మార్కెటింగ్ తో బ్యాంకులతో అవసరాలు విస్తృతమయ్యాయి. దీంతో ప్రతిసారి బ్యాంకులతో నేరుగా లావాదేవీలు జరపడం సాధ్యమయ్యే పని కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రధాన బ్యాంకులన్నీ తెచ్చిన మొబైల్ యాప్స్ తో ఫోన్ ఉంటే లక్షలాది రూపాయల లావాదేవీలు ఇట్టే జరిగిపోతున్నాయి. బ్యాంక్ ఖాతా నిర్వహణ కోసం మనీల్లా అనే యాప్ సైతం అందుబాటులోకి వచ్చింది. నెలనెలా చేయాల్సిన చెల్లింపును గుర్తు చేస్తూ ఒక చక్కని మార్గదర్శకునిగా పనిచేస్తుంది ఈ ఉచిత మొబైల్ యాప్. ఆఫీసు, ఇళ్లు ఇలా రెండింటికి పరిమితమవుతున్నా ప్రస్తుత కాలంలో ఇంటి నిర్వహణకు సంబంధించిన బిల్లులు కట్టడం భారంగా మారుతుంది. లైన్లలో గంటల తరబడి పడిగాపులకు మొబైల్ యాప్స్ స్వస్తి పలికాయి. పేటీఎం, ఎయిర్టెల్ మనీ వంటి అనేక అప్లికేషన్స్ కరెంటు, ఫోన్ నుంచి అనేక బిల్లులను కట్టిపెడుతున్నాయి. పుస్తక ప్రియులను సైతం అనేక మొబైల్ యాప్స్ ఆకట్టుకుంటున్నాయి. కిండిల్, నుక్, కోబో, జినియో, ఐబుక్స్ వంటి యాప్స్ పుస్తక భాండాగారాన్ని కళ్ల ముందుకు తెస్తున్నాయి. నిరుద్యోగులకు సమాచార వాహినిగా మారాయి మొబైల్ యాప్స్. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఖాళీలు వెతికే పనికి ముగింపు పడింది. లింక్డ్ఇన్, జాబ్లెస్, ట్వీట్ మై జాబ్స్, ఇండీడ్ వంటి యాప్స్ నిరుద్యోగులకు ఒక వరంలా మారాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరగటం వల్ల ఖర్చుతో పాటు సమయమూ వృధా అవుతోంది. ఈ కష్టాలను తీరుస్తూ ఆస్కే డాక్టర్, పల్స్ పాయింట్, హెల్త్ బీపీఎం వంటి యాప్స్ ఓ వైద్యునిలా సేవలందిస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని వ్యక్తిగతంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడుతుంది మరో యాప్ ఇన్స్టంట్ హార్ట్ రేట్. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ పై వేలిని ఉంచితే చాలు పల్స్ రేట్ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ ఒత్తిడి యుగంలో మనస్సుకు ప్రశాంతత చేకూర్చేది సంగీతం. అలాంటి సంగీతాన్ని వినిపించడం నుంచి మొదలు పెడితే భద్రపరుచుకునే వరకు అనేక అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. స్పాటిఫై, విన్ మ్యాప్, ఎకౌట్, పవర్ యాప్టమ్, ఫుల్ రన్ యాప్స్ సంగీతాన్ని అందిస్తున్నాయి. ఇక మొబైళ్లలో స్పోర్ట్స్ అప్లికేషన్లు ఎప్పటికప్పుడు క్రీడల తాజా సమాచారాన్ని అందిస్తున్నాయి. ESPN, స్టార్ స్పోర్ట్స్ వంటి ఛానళ్లు ఉచితంగా ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. వందలాది వార్తా సంస్థలు ప్రత్యేక అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చాయి. BBC, CNN, న్యూయార్క్ టైమ్స్ లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు మొదలు ప్రాంతీయ వార్తా ప్రసారాల సంస్థల వరకు రకరకాల యాప్స్ తో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
నిర్భయ ఘటన తర్వాత మహిళా భద్రతకు సంబంధించి అనేక మొబైల్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ఒక బటన్ నొక్కితే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందేలా ఈ యాప్స్ ను రూపొందించారు. నిర్భయ, స్మార్ట్ సురక్ష, ఆమ్ శక్తి వంటి ప్రయోజనకరమైన యాప్స్ మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత అభిరుచులకు పదును పెట్టేందుకు సైతం అనేక మొబైల్ యాప్స్ ఔత్సాహికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఫోటో ఎడిటర్ ప్రో, ఫోటో ఎఫెక్ట్ ప్రో వంటి యాప్స్ మొబైల్ ప్రేమికుల కళాభిరుచులకు పదును పెడుతున్నాయి. వేషధారణ, వంటలు, గృహాలంకరణ వంటి అనేక అంశాలపై సలహాలు, సూచనలిస్తూ యాప్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరి అయిన మరో యాప్ వాట్సాప్. సమాచార మార్పిడిని ఈ యాప్ సరికొత్త పుంతలు తొక్కించింది. ఫేస్బుక్ తో డీల్ తర్వాత దీనిని వినియోగించే వారి సంఖ్య మరింత పెరిగింది. వాట్సాప్ స్థాయిలో కమ్యూనికేషన్ ఇచ్చే మరో అప్లికేషన్ వైబర్. ఈ యాప్ ద్వారా డైరెక్ట్ గా వాయిస్ మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. వీచాట్ సైతం ఉచిత మెసేజింగ్, లైవ్ టాకింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది. విశ్వవ్యాప్తంగా టెక్స్ట్ మెసేజ్లను అవకాశం కలిగిస్తోంది లైన్. ఇక ఫేస్బుక్ మెసెంజర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లకు బాగా పరిచయం ఉన్న స్కైప్ ను ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ యాప్ వీడియో చాటింగ్ కు అవకాశం కలిగిస్తోంది. ఇక బ్లాక్ బెర్రీ మెసెంజర్ కూడా ఓ సంచలనం. ఈ యాప్స్ అందిస్తున్న సేవలతో ఫోన్ల నుంచి ఎస్ఎంఎస్లు పంపడమే మానేసే పరిస్థితి వచ్చింది. దీంతో తాము కోల్పోతున్న నష్టాన్ని భరించేందుకు టెలికాం కంపెనీలు ట్రాయ్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. వీడియో గేమ్స్ ఒకప్పుడు కేవలం కంప్యూటర్లకే పరిమితమైన వ్యవస్థ. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్ గేమ్స్ అలరిస్తున్నాయి. టెంపుల్ రన్, హైవే రేసింగ్, జంగిల్ రన్ వంటి గేమ్స్ రాత్రింబవళ్లు కాలక్షేపంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో యాప్స్ కి అంత క్రేజ్ ఎలా వచ్చింది? వేల కోట్ల రూపాయల వ్యాపారంగా ఎలా మారింది? ఈ వివరాలు తెలియాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్లాలి. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో అవసరాలు తీర్చే సాఫ్ట్వేర్ అప్లికేషన్లనే పిలుస్తున్నారు. 2008లో తొలిసారిగా యాపిల్ సంస్థ యాపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం యాప్ స్టోర్ ను ప్రవేశపెట్టింది. యాప్ స్టోర్ వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడం చూసి ఇతర మొబైల్ సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించాయి. గూగుల్ ప్లే, అమెజాన్ యాప్ స్టోర్, బ్లాక్ బెర్రీ వరల్డ్, విండోస్ స్టోర్, శాంసంగ్ యాప్ స్టోర్, నోకియా స్టోర్ ఇలా ప్రధాన సాఫ్ట్వేర్ సంస్థలన్నీ వినూత్న ఆలోచనలతో లక్షలాది యాప్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఆత్మీయ నేస్తంగా మారిన యాప్స్ అందిస్తున్న సేవలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచాన్ని వినియోగదారుల గుప్పిటకు తీసుకొచ్చిన యాప్స్ మార్కెట్ ఏటికేడు విస్తరిస్తూనే ఉంది. ఒకప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలకే పరిమితమైన ఈ యాప్స్ ఇప్పుడు చిన్న చిన్న సంస్థలు కూడా రూపొందిస్తున్నాయి. ఎన్ని యాప్స్ పుట్టుకొచ్చినా వినియోగదారుల అవసరాలు తీర్చుతూ వినూత్న సేవలు అందించే యాప్స్ కు మాత్రం ఎన్నటికీ వన్నె తగ్గదు. ప్రపంచం మొత్తం స్మార్ట్ మంత్రం జపిస్తోంది. ఆ వరవడిలో దూసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ల ధరలు సైతం నేడు స్మార్ట్ గా మారిపోయాయి. రోజుకో కొత్త రకం ట్రెండ్ పుట్టుకొస్తున్న సెల్ ఫోన్ విపణిలో పైచేయి సాధించడమే ఉత్పత్తి సంస్థల లక్ష్యం. అందుకే కొత్త రకం సాఫ్ట్వేర్లు, యాప్లు జత చేస్తూ వినియోగదారుడికి అనువైన ధరలకే వీటిని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు 5 అంకెల ధరలో ఉన్న స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం 4 అంకెలకు, ఇంకా చెప్పాలంటే 2000కే అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో భారత్లో అతి తక్కువ ధరలో అందుతున్న స్మార్ట్ ఫోన్ల వివరాలేంటి? అసలు భారత్లో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ విలువ ఎంత? ప్రస్తుతం తక్కువ ధరకు అందుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు అందిస్తున్న ఫీచర్లు ఏంటి? రూపాయలకే స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన ఇంటెక్స్, 2299 రూపాయలకే స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన స్పైస్. ఈ ఒరవడిలో మరింత తక్కువ ధరలకే అన్ని హంగులున్న ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఇతర సంస్థల ప్రయత్నాలు. భారత్ లో రోజు రోజుకి విస్తరిస్తున్న సెల్ ఫోన్ విపణిలో మార్కెట్ ఏర్పాటు చేసుకోవడమే సదరు సంస్థల లక్ష్యం.
గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశంలో అమ్ముడైన స్మార్ట్ ఫోన్ల సంఖ్య 1,02,00,000. ఈ ఏడాది తొలి 6 నెలల్లో జరిగిన స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 1,84,00,000 పైనే. గతేడాదితో పోల్చుకుంటే 84% పెరిగిన స్మార్ట్ ఫోన్ల విక్రయాలు. భారత విపణిలో శాంసంగ్ వాటా 29% కాగా దేశీయ సంస్థలైన మైక్రోమాక్స్ 18%, కార్బన్ 8%, లావా 6% వాటాను కలిగి ఉన్నాయి. శాంసంగ్ ఈ విపణిలో మరింతగా దూసుకెళ్లి మార్కెట్ పెంచుకునేందుకు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లు అందించేందుకు కసరత్తులు చేస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంచడమే లక్ష్యంగా అనేక సెల్ ఫోన్ తయారీ సంస్థలు తక్కువ ధరలోనే అన్ని ఫీచర్స్ తో ఫోన్లను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ సంస్థ అయిన ఇంటెక్స్ ఫైర్ ఫాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే స్మార్ట్ ఫోన్ క్లౌడ్ ఎఫెక్స్ ను 1,999 రూపాయలకే మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికీ భారత్ లో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదే. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్డీల్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు ఎక్కువ ధర వెచ్చించకుండానే మారాలనుకునే వారికి ఇదో సదవకాశం. 3 నెలల్లో 5 లక్షల మంది చేతిలో స్మార్ట్ ఫోన్లు పెట్టడమే లక్ష్యంగా ఇంటెక్స్ ముందుకెళ్తోంది. తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇంటెక్స్ కంటే కేవలం 300 రూపాయల వ్యత్యాసంతో మరో దేశీయ సంస్థ అయిన స్పైస్ మొబిలిటీ కూడా ఫైర్ ఫాక్స్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్పైస్ ఫైర్ 1 MIFX1 పేరుతో 2,299 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. 3.5 అంగుళాల తాకే తెరతో పాటు డ్యూయల్ సిమ్ సదుపాయం, 1 GHz మొబైల్ ప్రాసెసర్ తదితర ప్రత్యేకతలను కలిగి ఉంది. 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 1.3 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి. ప్రస్తుతం స్పైస్ ఫైర్ 1 MIFX1 స్మార్ట్ ఫోన్ ప్రముఖ రిటైలర్ స్నాప్డీల్ దగ్గర లభ్యమవుతోంది. స్మార్ట్ ఫోన్ ను సామాన్యులకు దగ్గర చేసిన అనేక సంస్థలు నేడు భారత మార్కెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. దేశీయ మార్కెట్ కు అతి తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్ ను పరిచయం చేసిన ఇంటెక్స్ 2 నెలల క్రితం ఇంటెక్స్ ఆక్వా 3G ని మార్కెట్ లోకి తెచ్చింది. 4 అంగుళాల తాకే తెర ఉండే ఈ 3G స్మార్ట్ ఫోన్ ధర 3,555 రూపాయలు పలుకుతోంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ ఫోన్ లో 1 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 32 GB వరకు మెమరీ పెంచుకునే అవకాశం ఉన్న ఈ ఫోన్లు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. మరో దేశీయ సంస్థ అయిన కార్బన్ స్మార్ట్ A26 పేరిట 5,000 రూపాయల లోపే స్మార్ట్ ఫోన్ ను విపణిలోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 4,999 రూపాయలకే ఆన్లైన్ సెల్లర్ స్నాప్డీల్ ద్వారా లభిస్తోంది. మరో దేశీయ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీగా 2 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అవే లావా ఐరిస్ 350M, లావా ఐరిస్ 402E. వీటిలో ఐరిస్ 350M తాజాగా ఇండియన్ ఆన్లైన్ మార్కెట్ లో 3,329 రూపాయలకే లభ్యమవుతోంది. త్వరలో ఈ సంస్థ 1,500 రూపాయల లోపే స్మార్ట్ ఫోన్ అందించేందుకు కసరత్తులు చేస్తోంది.
శాంసంగ్ సెల్ ఫోన్ ప్రపంచంలో ఎగిసిపడిన ఒక తరంగం. భారత్లో పాతుకుపోయిన నోకియా అమ్మకాలను తోసిరాజంటూ లక్షల్లో ఫోన్ల అమ్మకాలు సాగించిన ఏకైక సెల్ ఫోన్ తయారీ సంస్థ స్మార్ట్ ఫోన్ల తయారీలోనే తన ప్రత్యేకతను చాటుకుంది. సంపన్నుల నుంచి మధ్యతరగతి వాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో వాళ్ళ బడ్జెట్ కు తగ్గట్లు స్మార్ట్ ఫోన్లు రూపొందించింది. మార్కెట్లో ఎక్కువ భాగాన్ని కైవసం చేసుకుంది. 5,000 నుంచి 50,000 రూపాయల పైచిలుకు వరకు రకరకాల స్మార్ట్ ఫోన్లతో శాంసంగ్ దూసుకుపోతోంది. నోకియా ఒకప్పుడు భారతదేశ సెల్ ఫోన్ మార్కెట్ లో ఒక ప్రభంజనం. రకరకాల కొత్త రకం ఫోన్లతో భారతీయ మార్కెట్ ను ముంచెత్తిన తయారీ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన వివిధ స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో అధిక అమ్మకాలు నమోదు చేస్తున్నాయి. ఈ సంస్థ నుంచి వెలువడిన నోకియా ఆసా 502 మంచి గిరాకీని కలిగి ఉంది. 4,685 రూపాయల ధరలో దొరికే ఈ స్మార్ట్ ఫోన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విపణైన భారత్ పై కన్నేసిన అన్ని ప్రఖ్యాత సెల్ ఫోన్ తయారీ సంస్థలు తక్కువ ధరకే భారతీయులకు స్మార్ట్ ఫోన్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. వీటిలో దేశీయ సంస్థల వాటా నానాటికి పెరుగుతుండడం ఒక మంచి పరిణామం. స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఇటీవల దేశీయ సంస్థలు తమదైన ముద్రను వేస్తున్నాయి. అంతకు ముందుటేడాదితో పోల్చితే 85% అమ్మకాలు పెరిగిన 2013లో మొత్తం ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ ఏడాది పొడవునా దేశీయ బ్రాండ్లు సత్తా చాటాయి. ఎక్కువ స్టోరేజీ సామర్థ్యం, పెద్ద తెర, హెచ్డీ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్ ను ఊపేస్తున్నాయి. 2013లో మొత్తం 68 బ్రాండ్ల నుంచి 957 మోడళ్లు విపణిలోకి వస్తే వాటిలో దేశీయ సంస్థలే 48 ఉన్నాయి. ముఖ్యంగా ఇంటెక్స్, కార్బన్, లావా వంటి సంస్థలు తమ కొత్త మోడళ్లతో మార్కెట్ ను నింపేశాయి. ఇదే సమయంలో చౌక ధరలతో పాటు అధిక ధరల మొబైల్స్ ను తీసుకుని రావడంలోనూ బహుళ జాతీయ సంస్థలకు మన దేశీయ కంపెనీలు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఆన్లైన్ షాపింగ్ వ్యాపారం రెక్కలు తొడుక్కోవడానికి కూడా ఈ చౌక ధరల స్మార్ట్ ఫోన్లే ఒక కారణం. ఇన్నాళ్లు విదేశీ సంస్థలు భారత్ను ఒక విపణిగా చూస్తే స్వదేశీ సంస్థలు దేశ ప్రజల అవసరాలు తీర్చడమే పరమావధిగా ముందుకెళ్తూ స్మార్ట్ ఫోన్ చరిత్రలో సరికొత్త అధ్యయనాలు లిఖిస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అతి చౌకైన స్మార్ట్ ఫోన్లు భారతీయ సంస్థల నుంచే విడుదలయ్యాయి. ఇదో శుభ పరిణామం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.